ఏపీలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్కు సమయం సమీపిస్తోంది. గెలుపుపైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. సర్వే సంస్థల పోస్ట్ పోల్ లెక్కలతో తమ నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. విదేశాలు వెళ్లిన ముఖ్య నేతలు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు. జగన్ తాను తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తానని ధీమాగా చెప్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మౌనంపై చర్చ మొదలైంది. అసలు కారణంపై పార్టీలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలు పూర్తయి 2 వారాలు అయింది. జగన్ ఇప్పటికే తమ అంచనాలు ఏంటో ఓపెన్గా చెప్పారు. వైసీపీ నేతలు ఇంకా ఫలితాలు రాకముందే జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఖరారు చేశారు. వేదిక ప్రకటించారు. ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కానీ టీడీపీలో పూర్తిగా దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జగన్ తాను 151 సీట్లు గెలుస్తామని చెప్పినా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం అంటూ పార్టీ నేతలు హంగామా చేస్తున్నా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏంటా అని కేడర్లో ఆందోళన మొదలైంది. పోలింగ్ ముందు వరకు తామే అధికారంలోకి వస్తాము అంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు బలంగా చెప్పుకొచ్చారు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం ఆ జోష్ కనిపించటం లేదు. ఇన్ని రోజులుగా మౌనం వహించడం వెనుక వ్యూహమా లేక ఇంకేదైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు. ప్రధాని మోడీ నామినేషన్ సమయంలో వారణాసి వెళ్ళినప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడారు పవన్ కళ్యాణ్. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది మినహా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో ఎన్నికలు జరిగిన రోజు లేదా ఆ మర్నాడు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు చిన్న మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. నారా లోకేష్ అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న రోజువారీ పరిణామాలపై ఈసీని లేదా డీజీపీని కలిసి ఫిర్యాదులు చేయడం మినహా ప్రభుత్వం ఏర్పాటుపై మాట్లాడటం లేదు. ఓవైపు అధికార పార్టీ తమకున్న అంచనాలతో వేగంగా ముందుకెళ్తుంటే తమ పార్టీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారో టీడీపీ కేడర్లో టెన్షన్ కనిపిస్తుంది. టీడీపీతో పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన నేతలు కూడా అసలు ఎన్నికలపై మాట మాత్రం మాట్లాడకపోవడం మరింత చర్చకు దారితీస్తుంది. అయితే ఇది వ్యూహాత్మక మౌనమా లేక అంగీకారమా అనేది పార్టీ నేతలే స్పష్టత ఇవ్వాలి.